ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు ఒక ఎక్సైటింగ్ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. వరుస ఓటముల తర్వాత గెలుపును ముద్దాడిన 2 డేంజరస్ టీమ్స్ అయిన ఎస్ఆర్‌హెచ్ మరియు ముంబై మధ్య మ్యాచ్ జరగబోతోంది. కాటేరమ్మ కొడుకులు గెలుస్తారా? లేదా రోహిత్ శర్మ సైన్యం గెలుస్తుందా చూడాలి. అయితే ఈ మ్యాచ్ వాంఖేడే స్టేడియంలో జరగనుంది. వాంఖేడే స్టేడియం కూడా బ్యాటింగ్‌కి దాసోహం అనవచ్చు. సో ఈ మ్యాచ్‌లో మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. మెయిన్‌గా రెండు టీంలకు ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎవరు గెలిస్తే వారికి ప్లేఆఫ్స్ ఆశలు బెటర్ అవుతాయి. ప్రీవియస్‌గా ముంబై మరియు ఎస్ఆర్‌హెచ్ మధ్య 23 మ్యాచ్లు ఆడగా ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ల్లో, ఎస్ఆర్‌హెచ్ 10 మ్యాచ్ల్లో గెలిచింది. సో ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉండబోతుంది. అయితే వాంఖేడేలో ముంబై ఇండియన్స్‌కి భయంకరమైన రికార్డ్స్ ఉన్నాయి. ఇది ముంబైకి కంచుకోటలాగా మారింది. ఎస్ఆర్‌హెచ్‌తో ముంబై 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచింది. ఇక ఎస్ఆర్‌హెచ్ మొత్తం వాంఖేడేలో 13 మ్యాచ్లు ఆడితే జస్ట్ 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. సో ఎస్ఆర్‌హెచ్‌కి వాంఖేడేలో చాలా పూర్ రికార్డ్స్ ఉన్నాయి. ఇక టీమ్స్ పరంగా చూస్తే ఎస్ఆర్‌హెచ్ చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్‌లో జరిగిన విధ్వంసం మనకు తెలిసిందే. సో ఓపెనర్స్ రాణిస్తే ఎస్ఆర్‌హెచ్ ఈజీగా గెలుస్తుంది. ఇంకా ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కీ రోల్ పోషించనున్నాడు. వాంఖేడేలో ఆడిన అనుభవం చాలా ఉండడంతో కిషన్ ఈ గ్రౌండ్‌లో రాణించి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కసిలో ఉన్నాడు. అయితే మిడిల్ ఆర్డర్స్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంది. క్లాసెన్ మినహా ఎవరూ రాణించడం లేదు. ముంబైతో పోలిస్తే ఎస్ఆర్‌హెచ్ మిడిల్ ఆర్డర్ చాలా వీక్‌గా ఉంది. నితీష్ కుమార్, అభినవ్ మనోహర్ ఈ సీజన్లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం ఇదివరకు లేదు. ఇక బౌలింగ్లో కూడా ఎస్ఆర్‌హెచ్ ముంబైతో పోలిస్తే వీక్‌గానే ఉందని చెప్పాలి. బట్ షమీకి, కమిన్స్‌కి ముంబై ఇండియన్స్ మీద మంచి రికార్డ్స్ ఉండడం ఎస్ఆర్‌హెచ్‌కి కలిసొస్తుంది. అయితే లాస్ట్ మ్యాచ్లో వచ్చిన ఇషాన్ మలింగ మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక ముంబై ఇండియన్ టీం చూస్తే బ్యాటింగ్లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్లో లేడు. వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అయితే రోహిత్ శర్మ కంబ్యాక్ ఇస్తే మాత్రం ముంబై ఈజీ విక్టరీ సాధిస్తుంది. ఇంకా రెకెల్టన్ పర్లేదనిపిస్తున్నాడు. ఇక ముంబై ఇండియన్ మిడిల్ ఆర్డర్ మాత్రం మంచి ఫామ్లో ఉంది. తిలక్ వర్మ 2 వరుస హాఫ్ సెంచరీలతో ఊపు మీదున్నాడు. సూర్యకుమార్ యాదవ్ రీసెంట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ అందించాడు. ఇక నమందీర్ పాండ్యాతో ఫినిషింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే బౌలింగ్లో స్ట్రాంగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ఇదివరకు ప్రభావం చూపలేదు. వారు కనుక రాణిస్తే ముంబై ఇండియన్స్ ఈజీగా గెలుస్తుంది. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.